అబద్ధాన్ని పదే పదే మాట్లాడడం ద్వారా నిజమని నమ్మించవచ్చనే ఒక కొత్త ఫార్ములా ఆంధ్రాలోనే ఆవిర్భవించింది అనుకుంటా. దానికి అనుగుణంగానే కథ నడుస్తున్నట్టుంది. ఇప్పుడు రఫా రఫా డైలాగు. జగన్మోహన్ రెడ్డి తనేమన్నా రఫా రఫా అన్నాడా? ఆ మధ్యన అతను ఏదో టూర్ వెళ్తున్నప్పుడు చిలకలూరుపేట దగ్గర ఎవడో రఫా రఫా అని చెప్పి బ్యానర్ పట్టుకున్నాడు. వాళ్ళ మీద కేసు పెడితే దాని గురించి మీడియా అదే ఇట్లా రఫ్ రఫ్ అంటున్నారు ఏంటి, అదే పుష్పాలో సినిమా డైలాగు అంటే చంపేస్తారా నరికేస్తారా అంటూ పత్రికలో వార్తలు వస్తే దాన్ని బేస్ చేసుకుని కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడితే ఆ విషయాన్ని ప్రెస్ మీట్లో జగన్ అడిగితే ఏంటయ్యా అదేం డైలాగు, ఏంది అంటే ఇట్లాగంటే రఫా రఫానా, ఓహో అంటే అది ఎవరో అక్కడ రిపోర్టర్ వెంటనే చెప్పాడు అది సినిమాలో డైలాగు, మరి సినిమా డైలాగుల మీద కేసులు పెట్టడం ఏందయ్యా అన్నాడు. అంటే రఫా రఫాని సమర్థిస్తావా అంటూ బిగిన్ చేసి ఆ తర్వాత జగన్ ఎప్పుడు అన్నాడు రఫా అని? నిన్న చంద్రబాబు గారు మళ్ళీ రఫా రఫా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆ అనంతపురం వేదిక మీద నుంచి మాట్లాడుకొస్తున్నారు. సరే, సూపర్ 6 నిజంగా అన్నీ అమలైనయా? కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటిది 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇచ్చారా? ఇవ్వకపోయినా సరే సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, అన్నీ అమలు చేసేసాం. ఇది అలాగే అన్నీ సంపూర్ణంగా అమలు చేసాం. 15,000 ఇస్తానన్నటువంటి 13,000 ఇచ్చారు. జగన్ అట్లా ఇస్తేనే తప్పు పట్టాం కదా. అట్లాగే అందరికీ ఇస్తామన్నటువంటిది 20 లక్షల మందికి తగ్గించారు. జగన్ అందరికీ ఇస్తే ఒకళ్ళకే ఇచ్చారని చెప్పాం కదా, ఇక్కడ మనం కొన్ని తగ్గించాం కదా. సరే, అవన్నీ వదిలేద్దాం. బేసిక్గా అయితే ఈ 3 పథకాలు ఉన్నాయి. అవన్నిటిని గురించినటువంటి అంశము వదిలేసి అంతా సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. అట్లాగే రఫా రఫా అంటున్నాడు జగన్. ఇయే అంటే మనదేమో జరగంది జరిగినట్టు చెప్పడం, అవతలోళ్ళ మీదనో ఒక నెగిటివ్ ప్రాపగాండా తీసుకురావడం. ఇది అద్భుతమైన స్ట్రాటజీ అనమాట.